కంటోన్మెంట్ సిల్వర్ కంపౌండ్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఆవిష్కరించారు. సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రులు మాట్లాడుతూ, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు పనిచేసిన సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. భౌతికంగా సాయన్న మన మధ్య లేకపోయినా ఎప్పుడూ మన మనసులలో ఉంటారని అన్నారు. సాయన్న కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ కార్యకర్తలు అభిమానించే నాయకుడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్లు వచ్చి ఇచ్చేశారు. దయచేసి అందరూ రావాలి. దయచేసి ఈ రోజు మన కంటోన్మెంట్ అభిమాన నాయకుడు జన్మదిన సందర్భంగా మీ కాలనీలో మీ ముందు ప్రారంభానికి ఇచ్చేశారు. దయచేసి అందరూ రావాలమ్మా. సాయన్న हमारा है वो भाई साला है अरे मल्लंगड వస్తున్నారు भाई हमारे रांडा मा డబుల్ మీద నాయకుడు. ఈ రోజు ఎంతో బాధాకరమైనటువంటి సందర్భం. ఈ నియోజకవర్గంలో ఘనంగా సాయన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకునేటువంటి సందర్భం. కానీ దురదృష్టవశాత్తు మీకు అందరికీ తెలుసు, ఆయన 19వ తారీఖు నాడు మరి మరణించడం ఈ రాష్ట్రానికి కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఎంతో బాధాకరమైనటువంటి అంశం. ఒక 30 సంవత్సరాలుగా మీకు సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మరి కొత్తగా 1994లో మీ అందరి ఆదరాభిమానంతో ఎమ్మెల్యే అయిన తర్వాత విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉండడమే కాకుండా పేదల్ని దగ్గరికి తీసుకోవడం, అన్ని వర్గాల ప్రజలు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మైనారిటీలు, ట్రైబల్ ఎవరున్నప్పటికీ ఈ నియోజకవర్గం నన్ను ఆదరించింది. ఈ ప్రజలకు ఏమైనా చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకుడు. ఈ సిల్వర్ కాంపౌండ్ విషయంలో కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని